కదా నువ్వే కదా చూసుకోది ఈ 3 ఫీట్ అక్కడ తక్కువ వేస్తే కిందగా పోవు. ఎవ్వరు చెప్పేది చెప్పు, సారా చెప్పాడు 3 ఫీట్ అక్కడ 1 ఇంచ్ తక్కువ చేయొద్దు. రైతులు వచ్చి చెప్పేంత తక్కువ చేయొద్దు. అర్థమైందా? నేను ప్రత్యేకంగా అయినా ఓ సార్ అలిసిపోయి హైదరాబాద్ పోదాం తయారైనా గంగులు ఫోన్ చేసిండు నాకు. ఓ 10 నిమిషాలు అయితే హైదరాబాద్ పోతుంటే నేను గంగులు ఫోన్ చేసి మళ్ళీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ వచ్చింది. నేను అలిసిపోయాను బాగా. మళ్ళీ ఇబ్బంది పెడితే మాత్రం ఒక గుంట ఎండద్దు, ఒక రైతు కాంప్లైంట్ రావద్దు. అవసరం అనుకుంటే నువ్వు నేను పడుకుందాం, ఇద్దరు పడుకుందాం ఈయనకి మీద. ఏమంటున్నా, రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకోను. ఓకేనా? ఉండు. మల్లాపూరు, బైరాపూరు, బీర్పూరు ఇవన్నీ చెల్లు నిండాలి. ఆకిరాకర్ దాకా పోవాలి. పెద్ద కాలం ఇది. 25 తర్వాత పెద్ద కాలం 26. 25 కాలం ప్రాబ్లం లేదు. ఒక పెద్ద చెరువు నీళ్ళు పోవాలని చెప్తే నాగారం పోతున్నాయి, కొల్లూరు పోతున్నాయి, ఇవాళ పోయొచ్చు నేను కృష్ణాపూర్ పోతున్నాయి. మరి మీ కాలకి ఇదే ప్రాబ్లం. అవునండి, 3 ఫీట్ల కాలం ఎత్తితే మళ్ళీ 200 ఫీట్ ఎవరు చేస్తున్నాడు? ఇది 110 ఫీట్ నీళ్ళు పోతాయా? మరి నీళ్ళు ఉంచుకొని నిజాంసాగర్ నీళ్ళు ఉంచుకొని కెనాల్ నీళ్ళు ఉంచుకొని పంటలను కొట్టుకుందామా? పొద్దున్న మాట్లాడుతుందానే ఇంకా ఎక్కువ చేసినావా? ఇంకా ఎక్కువ చెయ్యి అవసరం అనుకుంటే 28 కూడా ఎక్కువ చెయ్యి. ఏమ్మా శృతి, నీకు ఐడియా ఉంది మేడం? ఇంక ఎక్కువ చెప్పి 28 మెంబర్ ఎక్కువ చెయ్యి. పంటలు ఎండిపోతున్నాయి కింద. 28/1 కింద ఉన్నటువంటి మొత్తం పొలాలన్నీ ఏ గుంట అంటే కూడా పాలించాలి. మొత్తం 28/1 ఎక్కువ చేయను. ఎంత పెట్టి ఇప్పుడు నువ్వు ఇంకెక్కువ చెయ్యి. ఎక్కువ